అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. ఎల్లుండి అంకురార్పణతో ఈ బ్రహ్మోత్సవాలకు బీజం పడనుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామన్నారు. భక్తుల కోసం ప్రత్యేకంగా సమాచార కేంద్రాలను ఏర్పాట్లు చేశామంటున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. ముఖ్యంగా ఏదైతే 23వ తేదీ జరుగుతున్నటువంటి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకి బీజం పడనుంది. ముఖ్యంగా 24వ తేదీ ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు పెద్దశేష వాహనం రోజే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించుతున్నారు, దానికి సంబంధించి అంటే ఆయన గురించి ఏ ఏర్పాట్లు ఉన్నాయి, ముఖ్యంగా భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే దానిపై తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ముఖ్యంగా ఈసారి ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహించబోతున్నారు? ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో 23వ తారీఖు స్టార్ట్ అయితే 24 నుంచి 2 దాకా స్వామివారు వివిధ రకాలైన వాహనాల్లో మాడవీధుల్లో ఊరేగించడం జరుగుతుంది. దీంతో లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా, కోట్లాది మంది ప్రజలు పరోక్షంగా కూడా వాచ్ చేయటం జరుగుతుంది. అందువల్ల టీటీడీ కూడా చాలా బాధ్యతాయుతంగా, పటిష్టంగా ఒక మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్ దాకా ప్లాన్ చేస్తూ అన్ని విభాగాలకు కూడా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ క్లారిటీ ఇస్తూ ఒక్కొక్క విభాగం ఎలా చేయాలి, సమాయత్తమై ఎలా సమాయత్తం కావాలి, అది దాని నుంచి ఎలా సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, ఎట్లా సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, అలానే ప్రతి భక్తుడికి ఎవ్వరికి కూడా డిసప్పాయింట్ చేయకుండా ప్రతి లాస్ట్ భక్తుడు దాకా కూడా ఎలా సర్వీస్ రీచ్ కావాలి అని చెప్పి చాలా కులంకుశంగా చర్చించి ప్లానింగ్ చేయటం జరిగింది. అన్ని మాడా వీధుల్లో కూడా దాదాపు 200 గ్యాలరీస్ ఉంటాయి. అన్ని గ్యాలరీస్కి సంబంధించి కూడా ఆఫీసర్ను పోస్ట్ చేయటం జరిగింది. ఆ పోస్ట్ చేసిన ఆఫీసర్స్ కూడా వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెక్ లిస్ట్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. అలా వాళ్ళు సర్వీసెస్ అక్కడ ఉన్న వాళ్ళకి అన్నదానానికి సంబంధించి కానీ, శానిటేషన్కి సంబంధించి కానీ, అలానే సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అలానే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, అలానే వాళ్ళకి టాయిలెట్స్ కానీ లేకపోతే మిగతా సర్వీసెస్ కానీ, వాళ్ళు ఎంట్రీ ఎలా వెళ్ళాలి, ఎగ్జిట్ ఎలా వెళ్ళాలి, వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మన ఆఫీసర్స్కి బ్రీఫ్ చేసి వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెక్ లిస్ట్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. సో దాంతో ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని మాడా వీధుల్లో అన్ని గ్యాలరీస్లో కూడా ఆఫీసర్స్ని డిప్లాయ్ చేసి మానిటర్ చేస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఇప్పటికే అందరికీ బ్రీఫ్ చేసి ఆయా ప్లానింగ్లు కూడా మనం ఆ ప్లాన్స్ కూడా అప్రూవ్ చేయటం జరిగింది. ఎడిషనల్గా ఇంకోటి ఏంటంటే క్రౌడ్ మేనేజ్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఒకసారి గ్యాలరీలో 2 లక్షల మంది ఫిల్ అయిన తర్వాత అవుట్ సైడ్ ఎంతమందిని తీసుకోవాలి, ఎంతమందిని తీసుకుంటే ఎడిషనల్గా మనం ఎంత టైము స్వామివారి యొక్క వాహనాన్ని ఆపాలనేది కూడా స్టడీ చేయటం జరిగింది. అందుకు అనుగుణంగా కూడా ప్లానింగ్ చేయటం జరిగింది. దీంతోపాటు మనకి ఇది కూడా నిండిపోయిన తర్వాత ఇంకా మనకి జనరల్గా ఉండేది ఖాళీ ప్లేసెస్లో మనం స్క్రీన్లు పెట్టడం. ఆ స్క్రీన్లు కూడా ఎక్కడ ఎన్ని స్క్రీన్లు పెట్టాలి, ఆ స్క్రీన్లు పెట్టే దగ్గర ఎంతమంది అసెంబుల్ కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎంతమందికి ఎలా చేయొచ్చు అని చెప్పి వాటన్నిటికి కూడా నియర్ బైలో మనం ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. సో తిరుమల కొండపైన వచ్చే ప్రతి ఒక్కరికి దర్శనం, దాంతోపాటు మనకి అన్నప్రసాదాలు, వాటర్ ఫెసిలిటీ, అలానే శానిటేషన్ ఇది కూడా ఇవ్వాలని చెప్పి పూర్తి స్థాయిలో అన్ని విభాగాల్లో ప్లాన్ చేసి అప్రూవ్ చేసి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కూడా అందజేయటం జరిగింది. సో ఇది ఒక కాంప్రహెన్సివ్గా ప్లాన్ చేయటం జరిగింది. ఎవరికి కూడా ఏమి ఇబ్బందులు పడాల్సిన పని లేదు. టీటీడీ లాస్ట్ 2-3 నెలల నుంచి చాలా పగడ్బందీగా వర్క్ చేసి కంప్లీట్గా రెడీ చేశాము. సో భక్తులు ఒకటే విన్నపం, వచ్చేటప్పుడు టీటీడీ చేసే సూచనలు గమనించాలి, మనం ఇచ్చే సలహాలు పాటించాలి.
అప్పుడు ఎవరికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు, అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ ఇన్కన్వీనియంట్ కాకుండా అందరికి కూడా మనం అనుకున్న ప్లానింగ్ ప్రకారం వాళ్ళకి సర్వీస్ చేయొచ్చని మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంటే సార్ ముఖ్యంగా ఏదైతే విఐపి అంటే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, ఆ తర్వాత ఆయన కార్యక్రమాలు ఎక్కడ పాల్గొనబోతున్నారు? ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు 24వ తారీఖు వస్తారు. సాంప్రదాయ ప్రకారం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. దానికి సంబంధించి మీ అందరికీ తెలుసు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ తయారు చేయడం జరిగింది. అది చేసిన తర్వాత మరుసటి రోజు అంటే సమర్పించిన తర్వాత పెద్ద శేష వాహనానికి దర్శనం చేసుకొని ముఖ్యమంత్రి గారు గెస్ట్ హౌస్కి వెళ్తారు. తర్వాత మరుసటి రోజు మనం PAC 5 పిల్గ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. PAC అనేది ఇంకొక మనకు వచ్చిన మనకున్న పిలిగ్రిమ్స్ సామాన్య భక్తులకి ప్రయోజనాలు చేకూర్చే క్రమంలో ఇదొక మైలురాయి అని చెప్పొచ్చు. దాదాపు 2500 మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. దాంట్లో దాదాపు 4000 మంది దాకా అకామిడేట్ చేయొచ్చు. అలానే మంచి మోడర్న్ ఫెసిలిటీస్ దాంట్లో అలవర్చడం జరిగింది. ఎందుకంటే బాగా సన్లైట్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అలానే పెద్ద పెద్ద కారిడార్స్ ఉన్నాయి, గీజర్స్ కూడా ఎక్కడికక్కడే ఉన్నాయి, టాయిలెట్స్ కానీ లేకపోతే యూరినల్స్ కానీ లేకపోతే బాత్రూమ్స్ కానీ అన్ని ఫెసిలిటీ కూడా చాలా బ్రహ్మాండంగా దాంట్లో చేయడం జరిగింది. అలానే మినీ కళ్యాణ కట్ల లోపల కూడా దాదాపు 80 నుంచి 100 మందికి ఫెసిలిటీ కూడా చేయడం జరిగింది. దాదాపు 10 లిఫ్ట్లు కూడా ఉన్నాయి. అలానే దాదాపు 1400 మందికి కూడా మనము అక్కడే అన్నదానం చేసే విధంగా కూడా ఫెసిలిటీ కూడా చేయటం జరిగింది. ఈ కాంప్లెక్స్ వెంకటాద్రి నిలయం అని కూడా మన పేరు నామకరణం చేయటం జరిగింది. సో ఇది కూడా చాలా మోడ్రన్గా చాలా చేంజెస్ చేస్తూ ఎప్పటికప్పుడే మిగతా PACలో ఉండే ప్రాబ్లమ్స్ను కూడా ఒకసారి ఐడెంటిఫై చేసి అటువంటి ప్రాబ్లమ్స్ దీంట్లో ఉండకూడదు అని చెప్పి రెక్టిఫికేషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ కాంప్లెక్స్ యొక్క భక్తుల యొక్క అభిమానాన్ని చూరగొంటుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే సార్ ముఖ్యంగా ఏదైతే ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా ఏదన్నా సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే అక్కడ సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ కొన్ని లాంగ్వేజెస్ బయట లాంగ్వేజెస్ హిందీ కావచ్చు, ముఖ్యంగా తమిళ్, ఇట్లా వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆ సమాచార కేంద్రాల వద్ద అన్ని లాంగ్వేజ్ వాళ్ళు పెట్టే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా మనం ఈసారి శ్రీవారి సేవకులతో పాటు లాస్ట్ టైం కూడా ఇంప్లిమెంట్ చేసాం. అది ఈసారి ఇంకొద్దిగా రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ ఇక్కడ ప్రొసీజర్స్ ఇక్కడ టెరైన్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసి ఉంటాయి. కాబట్టి ఈసారి మనము రిటైర్ అయిన ఆఫీసర్స్ యొక్క సర్వీసెస్ కూడా తీసుకోవాలని అనుకున్నాం. దానివల్ల దాదాపు 12 ప్లేసెస్లో ఈ సమాచార కేంద్రాలను కూడా పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళు గైడ్ చేయటం జరుగుతుంది. వివిధ భాషలు నేర్చుకున్న వాళ్ళని మాత్రం ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. అది ఎలా మనకి 2-3 భాషలు మాట్లాడే వాళ్ళు ఇక్కడ మామూలుగా కన్నడ, తెలుగు, ఇంగ్లీషు ఇవన్నీ కామన్గా, తమిళ్ ఇవన్నీ కామన్గా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. ఎడిషనల్గా కొంచెం హిందీ ఇటు తెలిసిన వాళ్ళు కూడా ఈసారి పోస్ట్ చేస్తాము. సో ఈ సమాచార కేంద్రంలో అన్ని రకాలైన సమాచారం ఇవ్వబడుతుంది. ఎటుపక్క ఎంట్రీ ఉంటుంది, ఎటుపక్క ఎగ్జిట్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ నిలబడితే వాళ్ళకి దర్శనం అవుతుంది. అలానే ఫిల్ అయి ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. అలానే ఈ రకమైన మనకి మిగతా అన్నదానం రిలేటెడ్ ఎక్కడెక్కడ మనకు కౌంటర్స్ పెట్టాము అవి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది పెట్టాం. అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కడ పోయి ఎక్కొచ్చు అనేది కూడా పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్తే అన్ని రకాలైన సమాచారం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది మరింతగా ఎక్విప్ చేయాలని ఈసారి అనుకున్నాము. అనుగుణంగా మాకు CPRO విభాగం వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటికే వర్కౌట్ చేశారు. ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎంతమంది ఉండాలి, ఏ లొకేషన్లో ఓపెన్ చేయాలి, దానివల్ల ఎట్లా బెనిఫిట్ అవుతుందో అనేది కూడా మన వాళ్ళు వర్కౌట్ చేయటం జరిగింది. అంటే సార్ ముఖ్యంగా దర్శనాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లయితే తెలిసింది. దానికి సంబంధించి కాకుండా మరోవైపు ఈ SST టోకెన్స్, ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనాలకు సంబంధించి ఏదైనా దీంట్లో మినహాయింపులు ఉంటాయా? ముఖ్యంగా ఏదైతే ఈ గరుడోత్సవం రోజు పూర్తిగా మీరు SSD నిలిపివేస్తున్నామన్నారు, ఏ రోజులు ఇలా ఉంటాయి? ఒకటి మనం SED దర్శనం ఎప్పుడో 3 months ముందే రిలీజ్ చేయడం జరిగింది. నంబర్ తగ్గించుకొని రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం క్రౌడ్ ఎక్కువ వస్తారనే దాన్ని ఊహించుకొని. అదేవిధంగా SSD టోకెన్స్ అని ఎప్పుడు కూడా మనం డైనమిక్గా చూస్తూ ఉంటాం. ముందు రోజు క్యూ లైన్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఎక్స్పెక్టెడ్ టర్నౌట్ ఇంకా ఎక్కువ ఉందా,
సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎస్ఎస్డి కౌంటర్స్ని ఏ రోజుకి అప్పటికే రివైజ్ చేయటం జరుగుతుంది. అయితే మనం ఈసారి పెరటాసి మాసం ఉంది కాబట్టి ఎక్కువ మంది జనాలు వస్తారనే ఒక మనకున్న పాస్ట్ డేటాలో తెలియజేయటం వలన గరుడోత్సవం రోజు మనం ఎస్ఎస్డిని కూడా క్యాన్సిల్ చేయటం జరుగుతుంది. దానివల్ల ఉచిత దర్శనంలో వచ్చే వాళ్ళకి ఎంత ఫాస్ట్గా అంత ఫాస్ట్గా దర్శనం చేయించి పంపించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఏంటంటే మనం ఒకవైపు వాహనాలు వీక్షించి వాహనాలకు వచ్చే పిలిగ్రిమ్స్ గురించి లేకపోతే వాహనాలను మానిటర్ చేసి డిప్లాయ్మెంట్ అయిన ఆఫీసర్ల గురించి ఎక్కువ ప్లాన్ చేస్తూ ఉంటాం. అలానే రెగ్యులర్గా మనం మూల విరాట్ దర్శనానికి సంబంధించి ఇంకొకటి నడుస్తూ ఉంటుంది. అందుకని ఈ సిస్టాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా రెగ్యులర్గా ఉన్న సిస్టాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మనం ఇంకొకటి బ్రహ్మోత్సవం వరకు సపరేట్గా సిస్టాన్ని ప్లానింగ్ చేయటం జరుగుతుంది. సో అందువల్ల ఎక్కడా కూడా ఓవర్లాప్ కాకుండా రెండు కూడా ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. ఏ రకమైన ఇబ్బంది లేకుండా రెండు సిస్టమ్స్ కూడా పర్ఫెక్ట్గా నడుస్తుండడం వలన సో ఎక్కడ కూడా దర్శనం మూల విరాట్ దర్శనం చేసే వాళ్ళకి అక్కడ దర్శనం మామూలుగా అవుద్ది. అలానే మనకి మాడ వీధుల్లో స్వామివారు ఊరేగించే టైంలో వచ్చేటప్పుడు అక్కడ దర్శనం మామూలుగానే మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే నడుస్తూ ఉంటుంది. సో ఏ సిస్టమ్ కూడా ఇంకొక సిస్టాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఎట్లా ఉండదు. అంటే సార్ ముఖ్యంగా దర్శనానికి సంబంధించి అంటే ఏదైనా అనౌన్స్మెంట్లకు సంబంధించి కావచ్చు చూసుకున్నట్లయితే ఇటు ఘాట్ రోడ్లలో కూడా భక్తుల కోసం మీరు అంటే కొంతమంది భక్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. సమాచారంకి సంబంధించి భక్తులకి ఇట్లా అనౌన్స్మెంట్ ద్వారా తెలపడం వల్ల ఎటు వెళ్ళాలి అంటే దర్శనానికి ఎటు వెళ్ళాలి, క్యూ లైన్లకి ఎలా వెళ్ళాలి, ముఖ్యంగా గ్యాలరీలకి ఎలా వెళ్ళాలి అనేది సమాచారంగా ఇట్లా అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి భక్తుల నుంచి వస్తుంది. దీనికి మీరేమో ఖచ్చితంగా దీనికి సంబంధించి సపరేట్గా చాలా వరకు కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. టీటీడీ మన ఇంటర్నల్ విజిలెన్స్ పోలీస్ సిస్టమ్ తోటి చేసి ఎగ్జాక్ట్గా మనం గ్యాలరీలు పోయేటప్పుడు అలైటింగ్ లైక్ బస్సెస్ని ఎలా అలైట్ చేయాలి, ఎగ్జాక్ట్గా ఎక్కడ డ్రాప్ చేయాలి. అలానే ఒకసారి గ్యాలరీకి క్లోజ్ అయిన తర్వాత సో మనకి 4 మాడా వీధులు అయిపోయిన తర్వాత మనకి ఇంకొక కొన్ని క్యూ లైన్స్ ఉంటాయి. ఆ క్యూ లైన్స్కి ఎక్కడ అలైటింగ్ పెట్టాలి అది కూడా మనం డిసైడ్ చేయడం జరిగింది. అది మన జిఎన్సీ నుంచి ఆపరేట్ చేస్తాం. అలా అది కూడా మూవ్ అయిన తర్వాత మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా మిగతా ప్లేసెస్లో ఎక్కడైతే స్క్రీన్స్ ఉంటాయో అక్కడ కూడా అలైటింగ్ ఇచ్చి అక్కడ క్రౌడ్ని ఇక్కడ సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకున్న కెపాసిటీ క్రౌడ్ కెపాసిటీ మనకి ఎంతవరకు అక్కడ అకామిడేట్ చేయగలమో దాన్ని దృష్టిలో పెట్టుకొని క్రౌడ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాళ్ళకి మూమెంట్ ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల మనం ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడుకుంటే మనకి ఇబ్బంది ఉండదు, వచ్చే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ కూడా మోర్ కన్వీనియంట్గా ఉంటుంది. ఎనీహో మనకి గరుడోత్సవం రోజు గరుడ వాహనం రోజు మనకున్న కెపాసిటీ తక్కువే ఉంటుంది పైన పార్కింగ్ కెపాసిటీ. సో అట్లాంటప్పుడు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా బాగా స్ట్రెంథన్ చేసుకున్నాం కాబట్టి దాదాపు 435 వెహికల్ వాడుతున్నాం. 3100 మొత్తం కూడా పుట్ టుగెదర్ ఆల్మోస్ట్ 3100 ట్రిప్స్ ఉంటాయి కాబట్టి సో ఆ రోజు మనము ఎగ్జాక్ట్గా వెహికల్ని మన 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 అడ్మినిస్ట్రేషన్ ఎగ్జాక్ట్గా డ్రైవ్ చేస్తుంది, ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎక్కడ డ్రాప్ చేయాలి. ఒకసారి వాహనం అంతా కూడా వీక్షించిన పోయిన తర్వాత ఎక్కడ వాళ్ళని పికప్ చేయాలనేది కూడా పాయింట్స్ని స్పెసిఫై చేయడం జరుగుతుంది. మనం ఈసారి ఎగ్జిట్ ప్లాన్ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చాము. ఒకసారి వాహనం అయిపోయిన తర్వాత స్టాగర్డ్గా బయటకు వచ్చే వాళ్ళని ఎక్కడ పిక్ చేసుకోవాలి, ఈస్ట్ మాడా స్ట్రీట్లోంచి బయటకు వచ్చే వాళ్ళని. సో మనకి పర్ఫెక్ట్గా ప్లానింగ్ ఉంది. క్రౌడ్కి సంబంధించి మనకున్న ఎంత కెపాసిటీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉందో అది మనకు ఉంది. అలానే ఈ రెండు ఫుల్ అయిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది కూడా మనకి ఇన్ అండ్ అవుట్ కూడా మనకు క్లారిటీ ఉంది. అది కూడా అయిన తర్వాత మనం ఎక్కడి నుంచి వాళ్ళని వీక్షించే స్క్రీన్స్ పెట్టాము అది కూడా ఉంది. అలానే మొత్తం వాహనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ కూడా ఎక్కడి నుంచి చేయాలనే కూడా మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంది. అన్ని విభాగాలకు కూడా ట్రాన్స్పోర్ట్కి కానీ ఏపీఎస్ఆర్టీసీకి కానీ విజిలెన్స్కి కానీ అలానే పోలీస్ వ్యవస్థకు కానీ అలానే టీటీడీ మిగతా విభాగాలకు కానీ ఫుల్ క్లారిటీ ఉంది. సో ఆ ప్లానింగ్ ప్రకారమే మనం ఎగ్జిక్యూట్ చేయటం జరుగుతుంది. చివరి క్వశ్చన్ సార్, అంటే ప్రధానంగా ఈ గ్యాలరీల్లో నీటి సదుపాయానికి సంబంధించి వాటర్ బాటిల్స్ని ఈసారి కూడా ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా మజ్జిగ ప్యాకెట్లు అన్నీ సిద్ధం చేస్తున్నామని ఎన్ని రెడీ చేస్తున్నారు? దాదాపు 4 లక్షల పైన వాటర్ బాటిల్స్ తెచ్చాం. అలానే మజ్జిగ ప్యాకెట్ 3 లక్షల పైన కూడా తీసుకొచ్చడం జరిగింది.
అలానే మనకి బిస్కెట్స్ కానీ అలానే 16 రకాలైన వంటకాలు కానీ ఆ రోజు గరుడోత్సవం రోజు కూడా డిజైన్ చేయడం జరిగింది. అన్ని కిచెన్లు మనకున్న 4 ఇంపార్టెంట్ కిచెన్స్ నుంచి కూడా డిజైన్ చేయడం జరిగింది. అలానే ఒక కిచెన్ నుంచి రెగ్యులర్గా ఉండే కంపార్ట్మెంట్స్ మూల విరాటం దర్శించడానికి వచ్చే క్యూ లైన్స్లో ఉండే వాళ్ళకు కూడా కేటాయించడం జరిగింది. సో రెండిటికి కూడా పూర్తి స్థాయిలో డిమార్కేట్ చేసి మనకున్న ఇన్స్టాల్డ్ కెపాసిటీ కిచెన్ కెపాసిటీ అనుగుణంగా మనకు వస్తున్న క్రౌడ్ని ఎలా మీట్ చేయాలి అనేది చెప్పి పూర్తి స్థాయిలో వర్కౌట్ చేశాము. పూర్తి స్థాయిలో ఎంతమంది వచ్చినా కానీ ఎంత డిమాండ్ ఉన్నా కానీ మీట్ అయ్యే కెపాసిటీ కానీ ట్రాన్స్పోర్టేషన్ చేయటం కానీ డిస్ట్రిబ్యూషన్ చేయటం కానీ ఇవన్నీ కూడా మనకు పూర్తి స్థాయిలో ట్రైన్ అయ్యి ఉన్నారు. పూర్తి స్థాయిలో బ్రీఫింగ్ చేయటం జరిగింది. ఎక్కడా కూడా ఎవరికి కూడా ఏమి ఇబ్బంది కూడా ఉండదు. ఒకటే రిక్వెస్ట్ మీ ద్వారా ఖచ్చితంగా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ అన్ని అరేంజ్మెంట్ చేసింది. ఆ అరేంజ్మెంట్స్ని భక్తులు వాడుకోవాలి. వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలను పాటించాలి. ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఈ సమాచార కేంద్రాల దగ్గర పోయి అడగండి, వాళ్ళు గైడ్ చేస్తారు. అంతేగాని ఖచ్చితంగా ఒక క్రమశిక్షణతోటి భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకోవాలి. లక్షలాది మంది వచ్చే హోలీ హిల్ మంది ఏడుకొండల స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర వచ్చినప్పుడు అందరూ కూడా భక్తిభావంతో క్రమశిక్షణతో వచ్చి దర్శనం చేసుకొని మనతో పాటు మన పక్కనుండే వాళ్ళకు కూడా సహాయం చేస్తూ వాళ్ళు కూడా ఈ గొప్ప బ్రహ్మోత్సవాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈసారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తుల కోసం పెద్దపీట వేశాం. ముఖ్యంగా భక్తులకి అన్న ప్రసాదాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా నీటికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా మజ్జిగ ప్యాకెట్లు అన్ని రకాలుగా ఏర్పాటు చేశాం. ముఖ్యంగా భక్తులకు సంబంధించి ప్రత్యేక సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశాం. ముఖ్యంగా భక్తులు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా స్వామివారి వాహన సేవలు తిలకించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పేసి పూర్తిగా తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. దీనికి సంబంధించి అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు పూర్తిగా దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశామని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ నరసింహతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.